కాంగ్రెస్ బీజేపీ రెండూ కూడా రైతు వ్యతిరేక పార్టీలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మోటార్లు కాలలేదన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లోనే మోటార్లు కాలిపోయాయన్నారు. సిద్దిపేట జిల్లా అక్కరపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలు జూటా మాటలే అంటూ కొట్టిపారేశారు. అబద్దాలు చెప్పిన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ వాళ్ళు పోయినసారి ఎలక్షన్లల్లా ఇదే అక్కడపేట ఊర్లలోకి వచ్చి మీ చేతులల్లో మొక్కిర్రు, మీ కాళ్ళల్లో మొక్కిర్రు. 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలైతే అన్నారా లేదా? మరి 100 రోజులు పోయి ఇప్పుడు దాదాపు 150 రోజులైంది. వచ్చినాయా? 150 రోజులైనాయి. వచ్చినాయా? గద్దెనెక్కగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు, మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు. ఎంత జూటా మాటలు మాట్లాడుతున్నారు. 6 అయిపోయినాయి అని లంగ మాటలు చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ నాయకులు. నేను అడుగుతున్న అక్క చెల్లెలను, 6 మొదటిది మహాలక్ష్మి. అక్క చెల్లెలకు 1వ తారీఖు నాడు బ్యాంకులల్లో 2500 వేస్తామన్నారు. పడ్డాయా ఎవరికన్నా? అక్కడ 1వ తారీఖు 2500 వేస్తామని ప్రియాంక గాంధీ వచ్చి హుస్నాబాద్ లో చెప్పింది కదా, పడ్డాయా? మరి 6 అయినాయి అంటాడు. మహాలక్ష్మి మహామోసం. రెండవది రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000 వచ్చినాయి.